హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మనం చూడబోతున్న రెసిపీ వచ్చి ఎంతో హెల్దీ అయిన మూంగ్లెట్ ఫ్రెండ్స్. ఈ మూంగ్లెట్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్గా కానీ చాలా బాగా పిల్లలు ఇష్టపడి తింటారు. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. మన మూంగ్లెట్కి కావాల్సిన పదార్థాలు: ఒక 2 కప్పుల వరకు ఇక్కడ పెసరపప్పుని నానబెట్టుకోవాలి. అంటే 1 కప్పు వరకు పొట్టున్న పప్పు, 1 కప్పు వరకు పొట్టు లేని పప్పుని నేను కలిపి నానబెట్టుకున్నాను. అలాగే 1 అరకప్పు వరకు ఉల్లిపాయలు, 1 పావు కప్పు వరకు కొత్తిమీర, 1 పావు కప్పు వరకు సన్నగా తురిమిన క్యారెట్, 1 పావు కప్పు వరకు టమాటోలను తీసుకుని ఇలా సన్నగా కట్ చేసి తీసుకోవాలి. అలాగే 1 ఇంచు వరకు అల్లం ముక్క, 3 వరకు పచ్చిమిర్చి, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర. ఇప్పుడు మనం మూంగ్లెట్ తయారు చేసుకోవడం కోసం ముందుగా ఈ విధంగా ఒక మిక్సీ జార్ని తీసుకోవాలి. ఒక 4-5 గంటల ముందు నానబెట్టిన పెసరపప్పుని శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా నీళ్ళేమీ లేకుండా తీసుకోవాలి. పొట్టు తీయకూడదు ఫ్రెండ్స్, పొట్టుతోనే ఈ మూంగ్లెట్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసుకున్న అల్లాన్ని, అలాగే 1/2 టీ స్పూన్ అంత పసుపుని, రుచికి తగ్గట్టుగా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని కొన్ని నీళ్ళను మాత్రమే యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి తీసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి ఈ పేస్ట్ మొత్తాన్ని యాడ్ చేసుకుందాం. ఈ విధంగా మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి మనం గ్రైండ్ చేసుకున్న పెసరపప్పు మిశ్రమం మొత్తాన్ని ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసుకున్న అరకప్పు ఉల్లి తరుగుని వేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత క్యారెట్ని, అలాగే ఇందులో మనం తీసుకున్న టమాటోని, పచ్చిమిర్చి, జీలకర్ర అన్నీ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర క్యాప్సికమ్ కనుక ఉంటే క్యాప్సికమ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ క్యాప్సికమ్ యాడ్ చేయడం లేదు. ఇలా మొత్తం అన్నీ మనం ముందుగా తీసుకున్నవన్నీ ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా బ్యాటర్ అనేది థిక్గానే ఉండాలి ఫ్రెండ్స్, పల్చగా చేయకూడదు. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత రుచికి తగ్గట్టుగా మళ్ళీ ఉప్పుని చెక్ చేసుకుని అప్పుడు ఉప్పు వేసుకోవాలి. నాకు తగ్గింది ఫ్రెండ్స్ కాబట్టి నేను తీసుకుంటున్నాను. అలాగే 1/4 టీ స్పూన్ అంతా వంట సోడాని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి. వంట సోడా వేసుకోవడం వలన మంచి ప్లప్పీగా వస్తాయి మన మూంగ్లెట్స్ అనేవి. మూంగ్లెట్స్ని 2 విధాలుగా రెండిట్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఈరోజు మీకు. ఈ విధంగా ఏదైనా ఒక స్టీల్ ప్యాన్ ఉంటే మీ దగ్గర స్టీల్ ప్యాన్ని కానీ లేదా ఐరన్ ప్యాన్ని కానీ పెట్టుకొని వేసుకోవచ్చు. ఈ విధంగా 1 టీ స్పూన్ అంతా ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ బ్రష్తో మొత్తం ఫ్యాన్ అంతా ఆయిల్ స్ప్రెడ్ అయ్యేలాగా గ్రీస్ చేసుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఒక 2 లేదా 3 స్పూన్ల వరకు ఇందులో వేసుకుని మరీ ఎక్కువగా స్ప్రెడ్ చేయకూడదు. ఇలా నార్మల్గా కొద్దిగా స్ప్రెడ్ చేసి పైనుంచి నేను క్యారెట్ని సన్నగా కట్ చేసుకుని పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. ఇలా క్యారెట్స్ని పెట్టుకోవడం వలన లుక్ అనేది చాలా బాగుంటుంది, తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా హెల్దీ కూడా. ఇలా పెట్టుకొని మూత పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు మనం ఐరన్ పెనంలో ఎలా వేసుకోవాలో కూడా నేను చూపిస్తాను ఫ్రెండ్స్. అంటే రెగ్యులర్గా అందరూ దోశ ప్యాన్లో ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు కదా, ఇది అనేది అందరి దగ్గర అవైలబుల్లో ఉంటుంది కాబట్టి ఇందులో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను మీకు. ఈ విధంగా సేమ్ అలాగే ముందుగా మనం చెప్పుకున్నట్టుగానే వేసుకోవాలి, ఎక్కువగా స్ప్రెడ్ చేయకుండా. ఈ విధంగా వేసుకొని పైనుంచి సేమ్ అలాగే క్యారెట్ని పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకుని దీనిపైన కూడా మూత పెట్టుకుని మనం బాగా చక్కగా గోల్డెన్ కలర్లో ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత అందంగా కనిపిస్తుందో కదా. ఇలా పెట్టుకున్న తర్వాత మూత పెట్టుకుని బాగా చక్కగా ఒకవైపు కాలాక మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఒకవైపు బాగా కాలింది ఫ్రెండ్స్. ఇలా కాలిన తర్వాత ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత అటువైపు కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి మళ్ళీ టర్న్ చేసుకుందాం. ఈ విధంగా చూస్తున్నారు కదా. ఇప్పుడు పైనుంచి కాస్త చిన్న చిన్న ఘాట్లు అనేవి పెట్టుకుందాం ఫ్రెండ్స్. పిల్లలు ఏదైనా సరే వెరైటీగా ఉంటే ఇష్టపడతారు కాబట్టి నేను పిజ్జా లాగా ఈ విధంగా బాగా మంచి షేప్లో కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా కట్ చేసుకొని ట్రయాంగిల్ షేప్లో
పిల్లలకి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు. పైనుంచి బటర్‌ని గానీ, కాస్త ఆయిల్‌ని గానీ మళ్ళీ వేసుకుని, మళ్ళీ కాస్త గోల్డెన్ కలర్‌లో వచ్చేలాగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుని కాల్చుకున్నామంటే చాలా చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ మూంగ్లెట్ అనేది మనం రెగ్యులర్‌గా వేసుకునే పెసరట్లు కాదు కాబట్టి, ఇలా కాస్త మందంగా వేసుకుని పిల్లలకి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా కాల్చుకుని ప్లేట్‌లోకి తీసుకున్నామంటే మన టేస్టీగా ఉండే మూంగ్లెట్స్ అనేవి రెడీ అయిపోయాయి. చూస్తున్నారు కదా, మార్నింగ్ బ్రేక్‌లో కానీ, లేదంటే ఈవినింగ్ స్నాక్‌లో కానీ పిల్లలకి ఈ విధంగా చక్కగా ప్రిపేర్ చేసి ఇచ్చారంటే ఎన్నో పోషకాలతో హెల్తీగా పిల్లలు తినేస్తారు ఫ్రెండ్స్. ఇందులో విటమిన్స్, మినరల్స్, వైటమిన్ సిస్ ఎన్నో చాలా మనకు తెలియని చాలా పోషకాలు అనేవి ఇందులో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలా మీరు కూడా నేను చూపించిన క్వాంటిటీస్ని యాజ్ ఇట్ ఈస్‌గా ఫాలో అవుతూ ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరిందో డెఫినెట్‌గా కామెంట్ చేయండి. అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ